అందరికీ నమస్కారం. ధర్మ పరిచయం యొక్క మరొక ఎపిసోడ్కు స్వాగతం. నేటి వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ప్రాముఖ్యత మరియు ఆచారాలను మేము ప్రత్యేకంగా విశ్లేషిస్తాము. ఈ అభ్యాసాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాము. ఈ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ శనివారం వచ్చే వైకుంఠ ఏకాదశికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు యొక్క స్వర్గధామమైన వైకుంఠ ద్వారాలు విశాలంగా తెరిచి ఉంటాయి. తద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఇప్పుడు విష్ణువు యొక్క దైవిక భార్య అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ రోజున ఆచరించే నిర్దిష్ట ఆచారాలను పరిశీలిద్దాం. తెల్లవారుజామున స్నానం. సూర్యోదయానికి ముందు శుభ సమయం అయిన బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర స్నానంతో మీ రోజును ప్రారంభించండి. ఇది శరీరం మరియు మనస్సును శుద్ధి చేస్తుంది. రోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాన్ని పఠించడం, విష్ణువు యొక్క 1000 పేర్లను సంగ్రహించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పారాయణం అపారమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని మరియు అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. ఉపవాసం. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం సూర్యోదయంతో ప్రారంభమై మరుసటి రోజుతో ముగుస్తుంది. ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధి చేయడానికి మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మనస్సును కేంద్రీకరించడానికి ఒక మార్గం. ద్వాదశి పరణ. ఏకాదశి తరువాతి రోజు ద్వాదశి రోజున ఉపవాసం విరమిస్తారు. భక్తులు నిర్దేశించిన పూజలు మరియు ప్రార్థనలు చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. తులసి ఆకుల నైవేద్యం. విష్ణువుకు తులసి ఆకులను నైవేద్యంగా సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని, భక్తుడికి ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. వైకుంఠ ద్వార దర్శనం. విష్ణు ఆలయాన్ని సందర్శించడం మరియు ప్రతీకాత్మకమైన వైకుంఠ ద్వారం గుండా వెళితే విముక్తి లభిస్తుందని నమ్ముతారు. దైవానుగ్రహం కోసం భక్తులు ఈ రోజున ఆలయాలకు పోటెత్తారు. గుర్తుంచుకోండి, ఏదైనా ఆచారానికి కీలకం భక్తి మరియు చిత్తశుద్ధి. వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక వృద్ధికి మరియు దైవిక కృపను పొందటానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ పవిత్రమైన రోజు మీ అందరికీ శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తీసుకురావాలి. మీరు ఈ సమాచారం విలువైనదిగా భావిస్తే ఇష్టపడటం, భాగస్వామ్యం చేయడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ధర్మ సందేహాలు మాతో చేరినందుకు ధన్యవాదాలు. తదుపరి సమయం వరకు ఆశీర్వదించండి.